చిత్తూరు జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. ఇవాళ మధ్యాహ్నం కోర్టును పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చిన ఈమెయిల్ యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. చిత్తూరు కోర్టుకు బెదిరింపు మెయిల్ రావడంతో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని కోర్టుల్లో పోలీసులు సోదాలు చేపట్టారు. దీనిపై తిరుపతి జిల్లా కోర్టు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చిత్తూరు జిల్లా కోర్టుకైతే బాంబు కలకలం రేపింది. ఒక్కసారిగా ఇవాళ మధ్యాహ్నం 1:50 బాంబు తీసుకొచ్చి అయితే మానవ బాంబు ఆధ్వర్యంలో చిత్తూరు కోర్టును పేలుస్తున్నామని చెప్పి వచ్చినటువంటి మెయిల్ ఒక్కసారిగా కలకలం రేపింది. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లాలో కోర్టుతో పాటు అదేవిధంగా అన్నమయ్య జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కోర్టులన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కోర్టు అయితే కన్నా క్షుణ్ణంగా బాంబు స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే కోర్టులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా అలాగే పార్కింగ్ ఏరియాల్లో కానీ అయితే కోర్టు ఆవరణలో కూడా బాంబు స్క్వాడ్ అధికారులు అయితే కన్నా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో చూస్తున్నట్టే మదనపల్లిలో కూడా అన్ని కోర్టులో ఉన్నటువంటి అన్ని ప్రాంగణాలన్నీ తనిఖీ చేస్తారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన కోర్టులో అధికారులందరూ కూడా క్షుణ్ణంగా చేస్తున్న పరిస్థితి నెలకొంది. సార్, ఎప్పటి నుంచి తనిఖీ చేపట్టారు? అసలు కోర్టులో ఏమన్నా అనుమానాస్పద వస్తువులు కానీ ఏమైనా కనపడినాయా? మధ్యాహ్నం నుంచి చెక్ చేస్తున్నాము. బాంబు స్క్వాడ్ మరియు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ సాయంతో మా తిరుపతి ఎస్పీ గారు ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం 2 స్క్వాడ్లతో చెక్ చేసినాం. ఇంతవరకు అయితే ఎలాంటి దొరకలేదు. దాని మీద జడ్జి గారి యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడానికి ఉన్నతాధికారులు ఆదేశం ఇచ్చారు. దాని మీద జరుగుతుంది. అసలు మెయిల్ ఐడి ఎవరికి వచ్చింది? అసలు తనిఖీలు చేయమని చెప్పి చిత్తూరు జిల్లా కోర్టులో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసలు తిరుపతి జిల్లాలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? ఇప్పుడు మనకు జడ్జి గారు మనకు ఫిర్యాదు చేశారు. ఇలా మెయిల్ వచ్చి దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు. దాని మీద ఎస్పీ గారు ఇమీడియట్లీ బాంబు స్క్వాడ్ను డాగ్ స్క్వాడ్ను పంపించి మమ్మల్ని కూడా ఇక్కడికి వెళ్ళి దీని మీద చర్య తీసుకోమని చెప్పారు. ఇమీడియట్లీ మేము వచ్చి డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఉత్తర్వుల్లో ఇక్కడ అన్ని ప్రాంగణాలు అన్ని కోర్టులు అయితే ఉన్నాయో మొత్తం కోర్టు ప్రాంగణాలు అన్ని యొక్క గదులను కానీ పైన ఉన్న వాహనాలు కానీ అన్ని డాగ్ స్క్వాడ్తోనూ తర్వాత బాంబు డిస్పోజల్ స్క్వాడ్తో చెక్ చేయడం జరిగింది. ఎలాంటి మనకైతే ఏం దొరకలేదు. దాని మీద ఎక్కడి నుంచి వచ్చింది అనేది దర్యాప్తులో తేలాల్సింది. ఇప్పటివరకు అనుమానాస్పదమైనటువంటి వాహనాలు కానీ ఏమైనా వస్తువులు కానీ కనపడినాయా? ఎప్పటివరకు తనిఖీలు జరిగే అవకాశం? ఏమీ లేవు. ఇంతవరకు అలాంటి ఏమీ దొరకలేదు. అన్ని వాహనాలు కానీ ప్రాంగణంలో ఉన్నాయి కానీ పాత అన్ని గదులను కానీ తర్వాత జడ్జీలకు సంబంధించినటువంటి గౌరవనీయులైనటువంటి జడ్జీలకు సంబంధించినటువంటి ఆఫీసులు కానీ అన్నీ చెక్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఏమి అది విచారణలో తెలుస్తుంది. విచారణ అంటే మనకు టెక్నికల్గా అది పోవాలి కాబట్టి ఇప్పుడు ఫిర్యాదు తీసుకొని దాని మీద ఉన్నతాధికారుల మేరకు ఆదేశాల మేరకు దర్యాప్తు చేయడం జరుగుతుంది. తిరుపతి వెస్ట్ సిఐ మురళీమోహన్ గారు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పదమైనటువంటి వస్తువులు కానీ అట్లా వాహనాలు కానీ కనపడలేదు. అందుకని చెప్పి మేము తిరుపతిలో చేస్తున్నటువంటి తనిఖీల్లో కూడా ఎలాంటి వస్తువులు కానీ అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు కూడా ఎవరు కనపడలేదని చెప్పి అది తెలుపుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కోర్టు ఆవరణలో ప్రతి వస్తువులను కానీ క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పి తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, HM TV, తిరుపతి నుంచి.